వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ కీర్తి. సో ఇవాళ గెస్ట్ ఎవరనంటే శివరుద్ర స్వామి గారు ఉన్నారు. స్వామి నమస్తే. నమస్కారం తల్లి. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అంత ఆరోగ్యం అంతా ఓకేనా? కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అనుకోండి, మానవ సహజం కాబట్టి. ఓకే. ఏదేమైనా కూడా మీలాగే అన్ని జీవిత కార్యకలాపాలు చేయడమే మానవ ధర్మం అమ్మా. అన్ని ఫేస్ చేసుకుంటూ బతకాలంటారు. అంతే, కష్ట సుఖాలే కదమ్మా జీవితం అంటే. ఈ రోజుల్లో అయితే వ్యభిచారంకి చాలా ప్రత్యేకత వచ్చేసింది, చాలా వాల్యూ కూడా వచ్చేసింది. ఎందుకు ఇంతగానో బిజినెస్ జరుగుతుంది? ఇది వ్యాపార నిమిత్తమే జరుగుతుంది ఎక్కువ శాతంగా. ఇందులో ఇంకో చాలా ధర్మ సందేహాల్లోకి వెళ్ళి మాట్లాడితే రంభ ఊర్వశి మేనకాలు ఉన్నారు శాస్త్ర గ్రంథాల్లో. దైవలోకంలో దేవుళ్ళు వాటికి ఏమని ఇచ్చారంటే, ఎవరైనా సుఖభోగాలను అనుభవించాలి అని అంటే, మీరు చూశారు కదా, వాళ్ళు మత్తపానీయాలు తాగుతూ వాళ్ళు ఆడుతూ ఉంటే వారిని అది చేస్తున్న తాకుతున్న సందర్భం చూస్తాం. అంటే దేవత లోకంలోనే రంభా ఊర్వశి మేనకలకి ఆ బిరుదు ఉన్న ఈ ప్రపంచం అక్కడి నుంచి పుట్టిందే మీరన్న ఈ యొక్క వ్యభిచారం. ఎలా అంటే అమ్మ, శాస్త్రజ్ఞానంలో ఒక సాధువుని నేను అది చెప్పకూడదు, కానీ దేవతామూర్తులు దేవతల దగ్గరే రంభా ఊర్వశి మేనకలు వచ్చి శరీరాన్ని చూపిస్తూ నాట్యం చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర లేని అప్రూవల్స్, వాళ్ళ దగ్గర లేని రిస్ట్రిక్షన్స్ ఒక మానవ శరీరం దగ్గర ఉన్నాయి మన దగ్గర. ఎందుకంటే రంభా ఊర్వశి మేనకలు అనేవాళ్ళు భూమండలం పుట్టక ముందు నుంచి అక్కడే ఉన్నారు వాళ్ళు. మన మానవ శరీరానికి వచ్చేసరికి ఏమైపోయిందంటే అమ్మ, ఒక మనిషి అత్యంత బలహీనుడు అయ్యేది స్త్రీ దగ్గర. కాబట్టి కొంతమంది ఏంటంటమ్మా, ఈ వ్యభిచారం అనేది ఒక ప్యాషనెట్గా చేస్తారు. అంటే 1000 లక్షలు ఇట్లా తీసుకొని ఎప్పుడో ఒకసారి కలుస్తారు. అంటే వెరీ రేర్ కేసెస్లో పోయొచ్చేవాళ్ళు. కంటిన్యూ రెగ్యులర్గా చేసే ఏరియాలు కొన్ని ఉన్నాయి, బాంబేలో అక్కడిక్కడ మనం కొన్ని రెడ్ లైట్ అని అంటుంటారు కదా. ఈ విషయ వివరణలకు పోతే ఏమవుతుందమ్మా, వాళ్ళకి మీరు అనుకున్న నైపుణ్యత లేదని అర్థం. అంటే ఇప్పుడు రొట్టె కొద్ది పిండి అని అంటాం కదమ్మా, వీళ్ళకి ఏంటంటే ఇది రోజువారీ ఒకరి చేతిలో నుంచి అంత మానిటరింగ్ జరిగే ప్రక్రియ. ఇది ఎక్కువ శాతంగా జరుగుతున్నది అన్న ప్రక్రియ అమ్మ. చాలా తక్కువ మంది మీరన్న ఈ వ్యభిచారాన్ని అంటే చాలా గుట్టుగా చేసేవాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద ఈ స్పాస్ నడుపుతారు కదా, పెద్ద పెద్ద సలూన్స్ ఉంటాయి, వీళ్ళు కూడా అది చేసే పనులే ఉన్నారు. కానీ దానికి అంత ప్రాచుర్యం రావడానికి గల ముఖ్యమైన కారణం ఏం తెలుసా అమ్మ, ఇంట్లో సుఖాన్ని గెలవకపోవడం, భార్యని సరిగ్గా చూసుకోకపోవడం, మద్యం తర్వాత మాంసానికి బాగా బానిస అయిపోవడం, ఉన్న సుఖం మనిషి బాగా తినేసిన తర్వాత ఆ మెదడుకి రిలాక్సేషన్ లేక శారీరకమైన ఒత్తిడికి ఈ శారీరకమైన ఆలోచనలు ఎక్కువై తిరిగే వాళ్ళనే మీరు వ్యభిచారంకి ఎక్కువ ప్రాముఖ్యత వచ్చింది. ఒక పురుషుడు చేయడం వల్లే వచ్చింది, కానీ ఏ స్త్రీ వచ్చేసి ఎంత వ్యభిచారగతి అయినా సరే డైరెక్ట్గా వచ్చేసి అయితే ఎక్కడ ఎవరిని అడగదు కదమ్మా. పురుషుడే ధైర్యం చేసిపోయిన సందర్భమే కదా. కాబట్టి ఏంటంటే ఆడపిల్లలు తప్పు చేశారు, వ్యభిచారానికి అంత ప్రాముఖ్యత వచ్చింది అనడానికి లేదు. ఇక్కడ పురుషుడి ఆధిపత్యం వల్లనే ఆడపిల్లలకి మీరన్న ఆ స్థితిగతులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇక్కడ పురుషుడికి ఎంత తప్పు చూపిస్తామో ఆడపిల్లల విషయంలో కూడా అంతే తప్పు చూపించవచ్చు. వ్యభిచారం ఆడపిల్లలు చేయట్లేదు, మీకు అర్థమవుతుందా, మనుషులు చేస్తున్నారు, ఆడ ఒక మగ. ఇక్కడ మీరు అన్నారు కదా, ఎందుకు వ్యభిచారం వస్తుంది ఆడవాళ్ళ వల్ల అంటే, వ్యభిచారం అనేది ఇద్దరు వ్యక్తి వల్ల వచ్చింది. సెక్స్ ఇస్ మేడ్ విత్ 2 souls, నాట్ విత్ సింగిల్ సోల్. కాబట్టి ఏంటంటామో, పురుషుడిది ఎంత తప్పు ఉందో స్త్రీది అంతే తప్పు ఉంది. కాకపోతే ఒక స్త్రీ ఒక స్థానంలో కూర్చోవడం చేయడం వల్ల వ్యభిచారం అంటున్నాము. ఈ పురుషుడు 10 దగ్గర తిరగడం వల్ల ఆ పేరు ఆయన మోయలేకపోతున్నాడు. ఓకే. ఇంకొకటి ఏంటంటే, కొంతవరకు టాక్ ఎలా ఉంటదంటే, వాళ్ళు ఉన్న బట్టికే కొంచెం సమాజం ఇలా ఉంది, లేదంటే ఇంకా ఎక్కువ రేప్ కేసెస్ గానీ అవన్నీ జరుగుతుండే. ఇది చాలా ధర్మమధ్యమైన ప్రశ్న నువ్వు అడిగింది. లాజికల్ గా అడిగినా కూడా దానికి వాల్యూడ్ ఆన్సర్సే. ఎందుకంటే అమ్మా, వైన్ షాప్స్ ఎన్ని ఉన్నాయి కదా తల్లి. ప్రభుత్వ అధికారంలో వైన్ షాప్స్ క్లోజ్ చేసేయచ్చు వాళ్ళు. ఎందుకు క్లోజ్ చేయట్లేదు? ధూమపానం నిషేధం అని సిగరెట్ డబ్బాల మీద రాస్తారు, ఎందుకు క్లోజ్ చేయట్లేదు? మద్యపానం తాగకూడదని రాస్తారు సిగరెట్ల మీద కానీ వాళ్ళు కొనుక్కున్న బాటిల్స్ మీద, ఎందుకు వాటిని క్లోజ్ చేయట్లేదంటే అమ్మ, మీరు అన్న ఆ మాటకి, ఒకవేళ అవి క్లోజ్ చేస్తే ఒక వీధికి 3 పడతాయి ఇలాంటివన్నీ తాగే స్థావరాలు. హద్దుపద్దు ఉండదు కదా, అడిగేటోళ్ళు ఎవరు ఉండేసరికి చిన్నవాడి నుంచి పెద్దవాడు, ఆడవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరైనా తాగగలుగుతారు. అలాగే ఈ రిస్ట్రిక్షన్స్ విషయంలో వస్తే కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే ఆపడం అనేది లేకపోతే అమ్మ, ఒక హద్దు పెట్టారు కాబట్టి ఈ సిస్టమ్ నడుస్తుంది ఇక్కడ. ఒకవేళ సిస్టమే లేకపోతే ఎవరికి వాళ్ళ సిస్టాన్ని పెట్టుకోవచ్చు కదమ్మా. కాబట్టి నువ్వు అడిగినది విషయం ఏంటంటే, అది కొంచెం లాజిక్గా అడిగిన ప్రభుత్వాన్ని కదిలిచ్చే ప్రశ్న ఇది. ప్రభుత్వం ఎందుకు తీసేయట్లేదంటే అమ్మ, ఈ వైన్ షాప్స్ ఇవన్నీ అవి తీసేస్తే వీధికో వైన్ షాప్ అయిపోతుంది. ఇప్పుడన్నా వీధి చివరిలో ఒక వైన్ షాప్ ఉంది, అందుకు తీయట్లేరు.
ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగారు ఇన్ని రోజుల్లో. వీధికో వైన్ షాప్ ఎలా అవుతుంది? అప్పుడు లీగల్ గా అథారిటీస్ ఉండవు కదా ఇక. ప్రభుత్వం ఏం చేసింది, నీకు ఆప్షన్ పెట్టింది తల్లి. ఆప్షన్ పెట్టి తిరుమల అని ఏడో లేకపోతే ఇంకేదో అని ఆడ మూలకు పెట్టుకోరు, అయినా ఊరు చివర్లా అని పెట్టింది. ప్రభుత్వమే తాగకూడదు అని అంటే మరి దొంగల్ని ఎవరు పట్టుకుంటారు? ఎవడింట్లో వాడు వైన్ షాప్ పెట్టుకొని అమ్ముకుంటాడు కదా. అలా అమ్ముకుంటే ఎక్కువ యువత చెడిపోతుంది, ఎక్కువ మంది తాగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని వాళ్ళు రిస్ట్రిక్టెడ్ గా దాన్ని పెట్టారమ్మా. ఇది చాలా నువ్వు అడిగిన క్వశ్చన్. మనం కొంచెం కాంట్రవర్సీలో కూర్చున్నా కూడా వీ కెన్ విన్ ఇట్. నువ్వు కూర్చోవచ్చు ఈ క్వశ్చన్తో, ఎందుకని గెలుస్తావు. ఎందుకంటే ప్రభుత్వంలో పెద్ద పెద్ద వాళ్ళు అడిగిన ప్రశ్న, మనం క్లోజ్ చేసేస్తే ఇండియా మొత్తం బాగుపడుతుంది కదా అని అంటే, కొంతమంది నైపుణ్యత ఉన్న వాళ్ళు చెప్పారు ఇండియా బాగుపడదు, ఇండియా చెడిపోతుంది. ఎట్లా చెడిపోతుంది అంటే, ఈ రోజు నువ్వు ఆక్షన్ పెట్టి కొన్ని కోట్లు పెట్టి ఆ వీధి చివరలు అమ్ముతున్నావు, ఆయన వచ్చి కొనుక్కొని పోతున్నాడు. అదే నువ్వు లీగల్ గా లేకపోతే వాడు ఎవరింట్లో వాడు కొనుక్కొచ్చుకుంటారు. అది ఎక్కడి నుంచి కొనుక్కొచ్చుకుంటారంటమ్మా, అందరు దొంగలే కదా. ఇదంతా బ్లాక్ లో సప్లై అయిపోతుంది కదా. అందుకని వ్యాపార నిమిత్తం కొన్ని రిస్ట్రిక్షన్ జరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నాం. అందుకని నువ్వు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, ప్రభుత్వం చాలా బలంగానే ఉంది మన వెనక ప్రయత్నం. ఫస్ట్ నుంచి చూసుకుంటే ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటే, ప్రెగ్నెంట్ లేడీకి పురుడు అని 21 రోజులు దినము అని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకని? చూడమ్మా, ఇప్పుడు శాసన గ్రంథాల్లో ఒక పుట్టుకకి మాత్రం వివరణ బాగా రాసి పెట్టారు మన దగ్గర. ఒకటి 21 రోజు కంటే ముందు మనం ఏం చేస్తామంటే అమ్మా, తల్లి గర్భాన్ని 3వ రోజు ఇంట్లోనే మనం చేస్తూ ఉంటాం. దాన్ని 21 రోజు కంటే ముందు పురుడు చేస్తారు. పురుడు అనేది ఏంటంటే అమ్మా, భగవంతునికి బిడ్డకి సంబంధించిన విషయ వివరణలో, ఉదాహరణకు ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ పుట్టారు అనుకుందామమ్మా, వారికి కొన్ని బియ్యం పెట్టి వారి యొక్క కళ్ళు తెరిచి ఆ దీపాన్ని చూయిస్తారు. అంటే ఒక పంట మన చేతికి వచ్చిందని అర్థం తల్లి. 9 నెలలు అనేది మన శాసన గ్రంథాల్లో పంట అన్నమాట. చాలా మంది ఊర్లలో పంట అంటారు గర్భవతిని. అయితే పంట చేతికి వచ్చింది కాబట్టి దేవుడికి, అంటే కులదైవంలో ఇలవెల్పుకు చూయించేది ఈ పురుడు. ఈ 21 రోజు నామకరణం చేస్తాం మన దగ్గర. ఈ 21కి పురుడుకి మధ్య వ్యత్యాసం 21 రోజులు. అంటే ఈవిడ ప్రసవించినప్పటి నుంచి 21వ రోజుకు చేస్తారు. 21వ రోజుకు చేయడానికి గల కారణం ఏంటంటే, ఒక మాసం దాటాలి. అది పురణ్మాసి కానీ అమావాస్య కానీ ఒక మాసం దాటాక చేస్తారు. ఆ రోజు పేరు పెట్టుకుంటారు. అంటే బ్రాహ్మణుల చేత కొంచెం అమ్మాయికి అబ్బాయికి ఏ అక్షరంతో మొదలు పెట్టాలన్నా పేరు పెడతారు. ఈ నియమాలు పెట్టడానికి గల కారణం ఏంటంటే, భగవంతుడు పుట్టుక మాత్రమే ఇస్తాడు. కాపాడుకునేది మొదట తల్లి, తర్వాత తండ్రి, ఒక ఇల్లు, ఒక సౌభాగ్యం కదా. వీటన్నిటికీ అనుమతులు ఇవ్వడానికని భగవంతునికి బిడ్డను చూయించడం అన్నమాట. మీరు ఇచ్చిన ఈ పంటని విలువతో కాపాడుకొని సంసారం అనే ఈ సాగరంలో వీరి ద్వారా వంశాభివృద్ధి జరగడానికి, అంటే ఒక అమ్మాయి పుట్టినా ఒక అబ్బాయి పుట్టిన అమ్మ వంశోద్ధరకులు వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఈ వంశాన్ని ఉద్ధరించడానికి పుట్టిన వాళ్ళని కాపాడమని చెప్పడానికి నియమ నిబంధనలను ఆత్మని పరమాత్ముడికి అప్పచెప్పడం ఈ శరీరం ద్వారా. అంటే ఆయన రాత రాసి పంపిస్తాడు జీవితానికి, ఎలా పుట్టాలి, ఎలా ఉండాలి, ఎక్కడ గెలవాలి, ఎక్కడ ఓడిపోవాలి, ఏం చేయాలనేది కదా. వీటన్నిటికీ పేపర్ ఫోల్డింగ్ అనమాట. అంటే అప్రూవల్స్ తీసుకోవడం. ఆల్రెడీ రాసిన జీవితానికి ఏం అప్రూవల్ తీసుకుంటామంటే, తల్లి తండ్రి బాధ్యత ఇస్తారు కులదైవానికి. ఈయనని మంచి నియమాల్లో పాటించుకొని పెట్టుకుంటాం, ఈయన ద్వారా జరగబోయే కార్యక్రమాలు చేయించుకుంటాం. దానికి పూర్తి బాధ్యత కులదైవం ఇలవెల్పులు ఇచ్చుకుంటారు. ఎవరికి ఇస్తారు? బ్రహ్మకి. రాసిన రాతకి అర్హత. ఈ బ్రహ్మ సమాధానం ఎవరికి ఇచ్చుకోవాలి? పరమాత్ముడికి ఇచ్చుకోవాలి. అంటే ఇది ఒక సెంటెన్స్. ఒక మనిషి పుట్టినాకమ్మా ఈ యొక్క మాంసపు ముద్దలు కేవలం ఒక శరీరం కాదు, ఒక భవిష్యత్ అన్నమాట. ఇదే నీ శరీరం చిన్నగా ఉన్నప్పుడు 11 సంవత్సరాలకు ఒక వయసు అయితే, 11 నుంచి 20 వరకు ఒక వయసు, 20 తర్వాత ఒక వయసు అంటే ఇన్ని బాధ్యతలను నిర్వర్తించడానికి అప్రూవల్స్ తీసుకునే ఈ తరుణాలు ఇవి. అంటే ఒక విధంగా చెప్పాలంటే శాస్త్ర గ్రంథాల్లో ఏమి రాశారంటే, ఒక మానవ జీవితానికి గెలవడానికి అబ్రబ్రహ్మలోకం నుంచి అప్రూవల్. అంటే కర్తవ్యనేమో కర్మవనేవి కదా. చేస్తున్న ఈ జీవ ప్రక్రియలో ఎలాంటి చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద విషయాలు అడ్డుదొడుగులు వచ్చినా నీ ఉన్నావు కదా ఈ ప్రాణాన్ని కాపాడడానికని భగవంతుడికి మనం ఇష్టంగా ఇచ్చే పండగ అది. ఎంతమంది పురోహితులు చెప్తారో చెప్పండి దాని గురించి. అంటే వాళ్ళు ఏ ఇట్లా పెట్టాలన్న పేర్లు చెప్పడం, ఏ నక్షత్రాలు ఏ తారాలో ఏ బలంలో పుట్టిందని చెప్పడం వరకే, కానీ అంతరార్థాన్ని అడిగే వాళ్ళు మీలాగా ఎవరు లేరు కూడా ఇప్పట్లో. కాబట్టి వీళ్ళు కూడా చెప్పేవాళ్ళు తక్కువ అయ్యి వచ్చారు. ఒక బ్రాహ్మణుడు చేయడు పురుడు. మీరు చూడండి, ఒక బ్రాహ్మణుడు చేయడు 21ది. బర్త్డేలు మాత్రమే బ్రాహ్మణులు చేస్తారు. అంటే చెడు చేయడానికి ఊర్లో పెద్ద మనుషులు తీసుకొస్తారు. సాకలమ్మ అంటారు, గుర్తుందా? వాళ్ళే వస్తారు. కాబట్టి ఏంటంటే ఈ నియమాలకి కొంచెం అంటారు. ఒక మగ శరీరం ద్వారా గర్భాన్ని దాల్చింది స్త్రీ కాబట్టి
ఆ విషయ వివరణలకి రక్తం అనేది లేదా ఒక మాంసపు ముద్దలు అనేటి పచ్చి శరీరం ఉండడం వల్ల అందరూ వచ్చి పట్టుకోరు అనమాట. దానికి ఉన్న వివరణలు కూడా కొంచెం డీప్ గా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టిన శరీరాన్ని అంత సులభంగా వచ్చి ఎవరు తగలరు కూడా. కొంతమందికి వాళ్ళ రిస్ట్రిక్షన్స్ నియమాలు ఉన్నాయి, కానీ అలా పుట్టుకోవడం వల్ల అంటుకోవడం వల్ల ఏది రాదమ్మా. ఒక మానవ శరీరం అనేది ఖచ్చితంగా ఒక తల్లి ద్వారానే వచ్చింది, ఓకే. కాబట్టి అలా రాదు.